అందరికీ నమస్కారం అన్న. అయితే నిన్న మనకి వర్షాలు లేక మొలవలేకపోతుంది, మొలిచిన మొలకలు ఎండిపోతున్నాయి అనుకున్నాం కదా. అయితే నిన్న మధ్యాహ్నం అదేవిధంగా రాత్రి కూడా కొన్ని ముసురు సినుకులు బాగా పడ్డాయన్న. అయితే రాత్రి ముసురు సినుకులకు ఈ రోజు మా శిలక పక్కన రైతు అరకకి బుర్రలు కట్టి పత్తి విత్తనాలు పోస్తారు. దీన్నే బుర్రకు పోసుడు అని అంటారు. ఈ రైతన్న చూడురానా, ఈ రోజుల్లో కూలీలను పిలిస్తే 600 నుంచి 800 వరకు అరకెమ్మటి విత్తనాలు వేయాలంటే అడుగుతారు. విత్తనం పోసుడేమో కానీ కూలీల ధర ఎక్కువైందన్న. రైతన్నకు చాలా భారం అయింది. ఈ రోజుల్లో యువకులు సోక్ టాప్ గా తిరిగే రోజుల్లో ఈ యువ రైతన్న చూడురానా, నడుముకు ఒడి బిగించి నేను కూడా పోస్తామా అని ఇద్దరు తల్లి కొడుకులు పోస్తురు. వాళ్ళ నాన్నని అరక కట్టించరు, ఇట్లా బుర్రకు పోస్తురు చూడురానా. ఈ యువ రైతును చూసి చాలా గర్వపడుతున్నాను నేను. ఎందుకంటే మన దేశానికి వెన్నముకే రైతన్న. ఇంకా చాలా మంది మారుతారనా. ఇప్పటికి మన దేశంలో 50% యువ రైతులు చేస్తారు. వ్యవసాయం అనేది అందరం చేయాలని జాబులు బంద్ చేసి మరీ వ్యవసాయం చేస్తున్నా. ఇట్లా పైన విత్తనాలు రాలుతుంటే కిందికి ఒక్కొక్కటి పడి ఈ గింజ మీద కొంత బుర్రకు పడుతుంది మట్టి. అదేవిధంగా వెనకంగా రింగులు కడతామన్నా మట్టి వాడనిక. అదేవిధంగా కొంతమంది బస్తాలు కడతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్.